నోబెల్ 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 ఈ మధ్యకాలంలో సందు దొరికినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుకుతున్న మాట ఇది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మరోసారి తన నోబెల్ కోరికను బయటపెట్టారు. భారత్ పాకిస్తాన్ సహా 7 నెలల్లో 7 యుద్ధాలు ఆపానని, తనకు నోబెల్ శాంతి పురస్కారం రావాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. యుఎన్జిఏలో ప్రసంగం సందర్భంగా ట్రంప్ కొట్టిన సెల్ఫ్ డబ్బా మామూలుగా లేదు. కొన్ని దేశాలు 31 ఏళ్లు, మరికొన్ని 36 ఏళ్లుగా ఘర్షణ పడుతున్నాయి. చాలా మంది ఈ యుద్ధాలు ఎప్పటికీ ముగియవని అన్నారు. కానీ కేవలం 7 నెలల్లో 7 యుద్ధాలను ఆపాను, అనేక దేశాల మధ్య శాంతి ఒప్పందాలను కుదిర్చాను, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని వాణిజ్యంతో ఆపాను, థాయిలాండ్, కాంబోడియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ర్వాండా, కాంగో, అజర్బైజాన్, కొసవో దేశాల మధ్య యుద్ధాలను ఆపాను. దాదాపు 60% మంది వాణిజ్యం కారణంగానే ఆపేశారు. ఐక్యరాజ్యసమితికి అనేక సామర్థ్యాలు ఉన్నాయని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడిని. కానీ అది వాటికి తగినట్లు వ్యవహరించలేదు. ఆ యుద్ధాలను ఆపడంలో కనీసం ప్రయత్నించలేదు. ఆయా దేశాల నేతలతో నేను మాట్లాడాను. కానీ ఐక్యరాజ్యసమితి నుంచి ఒక్క కాల్ కూడా నాకు రాలేదు. ఆ యుద్ధాలను ఆపినందుకు నాకు నోబెల్ బహుమతి రావాలి అని 80వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి హాజరైన సందర్భంగా ఐక్యరాజ్యసమితి మీదనే ఫైర్ అయ్యారు. ఈ సొంత డబ్బా విమర్శల పరంపరలోనే తన నోబెల్ కోరికను ఇరికించేసి బయటపెట్టారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనాలే కారణమని, రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించడంలో ఐరోపా, నాటో దేశాలు ఫెయిల్ అయ్యాయని మండిపడ్డారు. పాలస్తీనాను పలు దేశాలు ప్రత్యేక దేశంగా గుర్తించడం కూడా ట్రంప్ తప్పుపట్టారు. ఇది హమాస్ ఉగ్రవాదులు పాల్పడుతున్న దారుణాలకు రివార్డు ఇచ్చినట్లుగా ఉందన్నారు. ఇక భారత్పై ఏ చిన్న వ్యతిరేకత ఉన్నా దానిని అందిపుచ్చుకోవాలని చూసే పాకిస్తాన్ ఇక్కడ కూడా తన బుద్ధి చూపించుకుంది. భారత్, అమెరికా మధ్య సంబంధాలు క్షీణించడంతో గత కొంతకాలంగా అమెరికాను తన వైపుకు తిప్పుకోవాలని పాక్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్లు ట్రంప్తో సమావేశం కాగా, ఇప్పుడు యుఎన్జిఏలో తనకు నోబెల్ ఇవ్వాలన్న ట్రంప్ ప్రతిపాదనకు షెహబాజ్ వత్తాసు పలికారు. కాదు భజన చేశారు. గతంలోనే నోబెల్ శాంతికి ట్రంప్ను నామినేట్ చేసిన పాక్ మరోసారి భజన కంటిన్యూ చేసింది. ట్రంప్ వల్లనే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని పదే పదే చెప్పుకొచ్చారు. ఇది చేయడంలో చురుకైన పాత్ర పోషించిన ట్రంప్, ఆయన బృందానికి పాక్ పీఎం థ్యాంక్స్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ టైంలో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉండేది పాక్ పరిస్థితి. అలాంటిది ఇప్పుడు యుఎన్జిఏలో నిస్సిగ్గుగా జరిగిన దానికి ప్లేటు మార్చి చెప్పి మరోసారి పాక్ తన బుద్ధేంటో చూపించుకుంది. అసలు అమెరికా అధ్యక్షుడే లేకపోతే ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఎవరూ ఉండేవారు కాదని పాక్ పీఎం చెప్పడం ట్రంప్కు ఆయన చేసిన భజనలో కొసమెరుపు. అందుకే ట్రంప్ అన్ని విధాలా నోబెల్ పీస్ అవార్డుకు అర్హుడని, ఉగ్రవాదానికి కేరాఫ్గా నిలిచే దేశ ప్రధాని తేల్చేశారు. ఇక ట్రంప్ నోబెల్ కోరికకు కౌంటర్ల రూపంలో రీసౌండ్ గట్టిగానే వచ్చింది. యుద్ధం ఆపిన వారికే నోబెల్ శాంతి బహుమతి వస్తోందని, గాజాలో ఇంకా మారణహోమం ముగియలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్కు నోబెల్ రావాలంటే ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చి గాజాపై దాడుల్ని ఆపించాలన్నారు. అమెరికానే ఇజ్రాయెల్కు ఆయుధాల సాయం కూడా చేస్తోందని విమర్శించారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై నోబెల్ కమిటీ కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. నోబెల్ ప్రైజ్ కోసం అతిగా ఆరాటపడితే వికటించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొందరు నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. మా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు తీవ్రంగా లాబియింగ్ చేస్తూ ఉంటారు. కానీ మేము 4 గోడల మధ్య బయటి ప్రభావాలు లేకుండా పనిచేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాము అని చెప్పుకొచ్చింది. మరి ట్రంప్ నోబెల్ కల నెరవేరుతుందా? ట్రంప్ ఆరాటం ఫలిస్తుందా? లేక ట్రంప్కు తీరని కోరికగా మిగిలిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సపోజ్ అసలు నోబెల్ ఇకపై రాదంటే ట్రంప్ ఏం చేస్తారనేది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. నోబెల్ కమిటీపై ఆంక్షలు విధించి టారిఫ్స్ లాంటివి వేస్తారా? లేక మరో ఆల్టర్నేట్ అవార్డు స్థాపించి తనకు తాను పురస్కార గ్రహీతగా ప్రకటించుకుంటారా?